జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ పోరైతే మనం చూస్తున్నాం. ఎవ్వరికి వాళ్ళు మేము తగ్గము అని అంటున్నారు. అక్కడ చూస్తే 3 సార్లు హ్యాట్రిక్ విజయం అయితే సాధించారు. ఇటు సైడ్ అయితే 3 సార్లు పరాజయం అయితే అయ్యారు. మరి ఈసారి ఏ విధంగా విజయాన్ని సాధిస్తారంటారు? మేడం, యాక్చువల్లీ జూబ్లీ డివిజన్‌కొచ్చేసరికి అభివృద్ధి ఒక 15 సంవత్సరాల నుంచి ఏమాత్రం జరగలేదు. ఇది హానెస్ట్‌గా జనాలకు తెలుసు ఆల్రెడీ. వర్షాలు పడితే సార్ ఎక్కడిదక్కడ నీళ్ళు బ్లాక్ కావడము, ట్రాఫిక్ ఇబ్బంది కలగడము, అంటే ఎటు చూసినా కానీ అభివృద్ధి లేదు. ఉన్నారు మాగంటి గోపి ఉన్నప్పుడు ఎంతో కొంత చేశారు, మరీ అంత కాలేదు అభివృద్ధి. ఇప్పుడు ఏందంటే నవీన్ యాదవ్ గారు యంగ్ డైనమిక్ లీడర్, అదే కాకుండా సోషల్ వర్కర్ కూడా అనే చాలా వరకు అందరికీ చేశారు. ఎవరన్నా బస్సులలో చనిపోతే వెళ్ళడము, వాళ్ళకి సాయం చేయడము, చదువుకొని విద్యార్థులు ఉంటే చదివించడము అనే నవయువ నిర్మాణాన్ని పెట్టేసి చాలామంది చదివించడం కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది మేడం. గతంలో చూసుకుంటే గతంలో రౌడీ షీటర్‌గా ఉన్న అతనికి అధికారం ఎలా ఇస్తారు అనేది కూడా ఇప్పుడు బాగా వైరల్ అవ్వే విషయం అనమాట. అపోజిషన్ నుంచి కూడా వీడియోలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. అదే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే హల్చల్ చేస్తుంది. మీరేమంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మేడం, రౌడీ షీటర్ చెప్పడానికి 1,90,000 చెప్తారు మేడం. నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను. రౌడీ షీటర్ అంటే ఆయన మీద తీయండి, మరి కేసులు తీయండి. ఏమున్నాయి కేసులు? ఏమున్నాయి చెప్పడానికి చాలా చెప్తారు మేడం. మనిషి ఎదురుగిన్నప్పుడు చెప్పండి, మరి మాట్లాడండి. అది కాదు కదా, చెప్పడానికి చాలా చెప్తారు. వాస్తవాలు మాట్లాడరు మేడం. వాస్తవాలు మాట్లాడరు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అది మాట్లాడరు. ఆయనే ఒక యంగ్ డైనమిక్ లీడరు, సర్వీస్లో ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు, ఇంకా సోషల్ వర్కర్ ఆయనే. రౌడీ షీటర్ అని చెప్పడం కూడా చాలా వరకు చాలా తప్పు మేడం. మనిషి గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన చదువుకున్న వ్యక్తి. మీరు రౌడీ షీటర్ అంటే ఏదో బస్సులలో వాళ్ళ మీద కొట్టడం, లాక్కోవడం, డబ్బులు అని అది కాదు కదా. ఆయన డైనమిక్ లీడరు, యంగ్ డైనమిక్ లీడర్, అంతే మేడం.